తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరవుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అప్లికేషన్లే కాదు, మీ సేవ ద్వారా కూడా భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు అర్హతలు కలిగి ఉంటే అప్రూవ్ చేస్తున్నారు. వీరికి మాత్రమే కొత్త కార్డులను జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి కొత్త కార్డులు మంజూరు కాగా మరికొందరి పేర్లను పాత కార్డుల్లోకి ఎంట్రీ కూడా చేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 6 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఇదే సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలు కూడా చేసింది. దీంతో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తెల్ల కాగితంపై రాసి గ్రామ వార్డు ఆఫీసుల్లో సమర్పించారు. ఇదంతా కూడా ఆఫ్లైన్ ద్వారా సాగింది. ప్రజాపాలన ద్వారా భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించడం క్షేత్రస్థాయిలోని అధికారులు సిబ్బందికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు రేషన్ కార్డుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఇక వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో, వార్డు ఆఫీసుల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ప్రజాపాలన స్వీకరించిన రేషన్ కార్డు దరఖాస్తులను ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన రేషన్ కార్డుల ప్రాసెస్ లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తుల ప్రాసెస్ వేగంగా కొనసాగుతోంది. యాప్ ద్వారా ఎంట్రీ చేసిన దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాత మండల స్థాయిలో ఎంఆర్ఓ లాగిన్ చేరుతుంది. ఎంఆర్ఓ ఆమోదం తెలిపిన తర్వాత జిల్లా పౌర సరఫరాల అధికారి లాగిన్ కు చేరుతుంది. జిల్లా కలెక్టర్ ఆమోదంతో కార్డులు మంజూరు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. ఇప్పటికిప్పుడు ఈ ప్రక్రియ జరుగుతోంది. అప్రూవ్ అయిన వారికి తదుపరి నెలలు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం కేటాయిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఏమైనా సమాచారం తెలుసుకోవాలనుకునే వారు స్థానికంగా ఉండే మండల రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందనేది తెలుస్తుంది. ఇక ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొత్త రేషన్ కార్డు పొందిన వాళ్ళు లేదా పాత కార్డులో పేర్లు నమోదైన వారి వివరాలను ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఈపీడిఎస్ telanggana.gov.in ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సెర్చ్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ రేషన్ కార్డు సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. దీనిపై క్లిక్ చేసి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నంబర్ లేదా మీ రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి జిల్లాను ఎంచుకోవాలి. చివర్లో ఉండే సెర్చ్ పై క్లిక్ చేస్తే మీ కార్డు వివరాలను కింద డిస్ప్లే అవుతాయి.